ఉంటాను మరి. ఆ పక్షులు కూడా ఇంట్లో తీసుకొస్తున్నారండి. వాడి తల్లి వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడే అక్కడ పెట్టిరండి. ఎక్కడ పెట్టుకుంటావు? ఈ ఊరు చెట్లు పడగొట్టేస్తారు కదా, ఏ పిల్లలు చూస్తున్నారు ఇంతే సరే. సరే ఇప్పుడు ఏం చేద్దాం వాటిని? మన పెరట్లో చెట్టు ఉంది కదా, పెడతాను. సరే ఆ పిల్లలకి తల్లికి కలుసుకుని చూసుకుంటే కలుస్తాయి. హలో, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీవే? అదా మీ బాబాయ్ గారు ఈ మధ్య కొత్తగా స్థలం ఒకటి కొన్నారే, భూమి పూజ కూడా జరిగిపోయింది. ఓ ఇల్లు గృహ ప్రవేశానికి పిలుద్దాం అనుకున్నావే, అనుకోకుండా జరిగిపోయిందని చెప్తున్నానుగా. ఇదిగో నువ్వు అబ్బాయి పిల్లలు తప్పకుండా రావాలి. మా ఆయనకు సెలవు దొరకలేదు, మా పిల్లలకు సెలవు దొరకలేదు, ఇలాంటి కబుర్లు ఏమీ చెప్పొద్దు. నువ్వు వస్తున్నావు అంతే, రాకపోతే నా మీద ఒట్టే. మీ బాబాయ్ గారు వస్తున్నా, తర్వాత మాట్లాడతాను. ఏమండోయ్, ఇదిగోండి యూట్యూబ్లో చూసి మనం ఇల్లు ఎలా కట్టుకోవాలో కొన్ని చూసి సెలెక్ట్ చేశాను. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇదిగో ఇలా ఇంటి మధ్యలోనే పెద్ద హాలు. ఎలాగో 6 నెలలు రిటైర్ అయిపోతున్నారు కదా, ఇంట్లోనే కూర్చొని ట్యూషన్ చెప్పుకుంటారని దాని పక్కనే కిచెను, దాన్ని ఆనుకొని డైనింగ్ టేబుల్. పెద్దవాళ్ళు అయిపోతున్నాం కదా, అటు ఇటు నడవలేకపోతున్నానండి. ఇదిగోండి ఇంట్లో ఏసీ గీసీ కట్ట పెట్టచ్చు, ఇంటి నిండా కిటికీలు పెట్టించండి, గాలి ధారాళంగా వస్తుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి కోసం వేసిన ఇంజనీరింగ్ ఎప్పుడైనా అంతా మార్చేసేలా ఉన్నవే. ఈ ఇంట్లో ఉండేది ఆ ఇంజనీర్ కాదు, మీరు నేను. సరే సరే కానీ పునాది పని ఎంతవరకు వచ్చింది? ఇంకా 4-5 రోజులు ఉంటుందన్నారమ్మా. అదేంటి ఇవాళతో పని పూర్తి అయిపోతుంది అన్నారుగా? అన్నాను, కానీ కూలీలతో పనిచేయడం చాలా కష్టంగా ఉంది. కాస్త తొందరగా చేయండి అంటే చాలు, మన్నాడు నుంచి పనిలో రావడం మానేస్తున్నారు. కాంట్రాక్ట్కి ఇచ్చేద్దామండి అంటే నా మాట విన్నారా మీరు? కాంట్రాక్ట్ ఇచ్చేస్తే మనకు అనుకూలంగా కడతాడా? దానికి ఇష్టం వచ్చినట్టు కట్టుకుపోతాడు. కానీ ఇదిగో ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి అని చాదస్తానికి పోతే డబ్బు రెట్టింపు అవుతుంది, మీ ఆరోగ్యం పాడైపోతుందండి. సర్లే కాదు, ముందు వెళ్ళి ఆ కాంట్రాక్టర్ను వెంట పెట్టుకొని తీసుకురండి. మిగతా పనంతా కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం. తర్వాత మీ ఆరోగ్యం పాడైతే నేను తట్టుకోలేను బాబు. వెళ్ళండి వెళ్ళండి. ఇల్లు కట్టినంతకాలం కట్టలేదు అని గొడవ చేస్తాం. ఇంకా ఇల్లు కట్టడం మొదలు పెట్టక ముందే అది ఎప్పుడు పూర్తి అయిపోతుంది అని గొడవ చేస్తాం. ఏంటి మీరు ఇల్లు కట్టలేదని నేను గొడవ చేశానా? ఎప్పుడు? లేదా అదే ఎప్పుడు? తెచ్చుకో. నాకు ఆరోగ్యం బాగోక నన్ను హాస్పిటల్ తిప్పుతున్న సమయంలో ఏమన్నా ఇంకా ఇది ఖాళీ చేయలేదు. బాబాయ్ గారు ఆయన హాస్పిటల్ చుట్టూ తిప్పడంతో సరిపోతుందండి. సరిపోద్ది. రేపు అని నేను గోడ మీద రాసుకుని రోజు దాన్ని చూస్తూ ఉంటే సరిగ్గా సరిపోతుంది. ఒక్క 10 రోజులు టైం ఇవ్వండి. ఇస్తాను. నీ మొగుడు ఈ 10 రోజుల్లో నువ్వు చచ్చిన చావడానికి గ్యారెంటీ ఇస్తే బాబాయ్ గారు ఎలా వస్తే అలా మాట్లాడకండి. మాట్లాడతాను. నీ మొగుడు ఏ దుష్ట నక్షత్రంలో చచ్చుకున్నాడు అనుకో, అప్పుడు నువ్వు నీతో పాటు నేను నాతో పాటు అట్టుకున్న వాళ్ళందరూ ఖాళీ చేసుకోవాలి కదా. ఖాళీ చేస్తానండి. ఒక్క 10 రోజులు టైం ఇవ్వండి. మీరు బిడ్డలాంటి దాన్ని మీకు నేను నీ తండ్రి లాంటి వాడిని కదా, నేనే కాదు. ఈ సెంటిమెంట్ కమిట్ అయిపోయే రకం కాదు నేను. ఆల్రెడీ ఇల్లు అద్దెకిచ్చేసాను. నువ్వు ఇంక వాడ ఖాళీ చేసావా? సరే సరే లేదనుకో, నేనే నీ సామాను బట్టి గిరానేస్తాను. నేనే గిరానేస్తాను. ఇంటి వనరులను మాట్లాడి మంచుకుని అప్పటికప్పుడే ఇక్కడ ఇల్లు కట్టేయాలి, అది రేకుల షెడ్ అయినా పర్వాలేదు అని నువ్వు గొడవ చేయలేదు. అతను అలా అనేసరికి నేను తట్టుకోలేకపోయాను. నేనే కాదు, ఆ పరిస్థితిలో ఎవరన్నా అలాగే మాట్లాడతారు. చూడండి, ఆ ఇంటి వానరే కాదు, ఎవరైనా అలాగే అంటారు. నా పరిస్థితి ఏదైనా జరగకూడదు జరిగిందనుకో, అప్పుడు నువ్వు నీతో పాటు వీళ్ళందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా. అలా అని ఉన్న పరంగా ఖాళీ చేసేయమంటాడా? ఇలా అన్నావని అప్పటికప్పుడే ఇల్లు కట్టేయాలి అన్నావు, డబ్బు చాలే అన్నావు. అప్పుడు మన పల్లెటూరులో ఉన్నటువంటి మన ఇల్లు కూడా మేమన్నాం. ఆ ఊళ్ళో ఉన్న ఇంటిని అమ్మేసి వచ్చి చాలా రోజులైపోయింది. ఆ ఊరిని ఇంటిని వదిలేసి వచ్చాం. దీపం పెట్టే దిక్కు లేక శిథిలావస్థకు వచ్చింది. ఇక్కడైతే డాక్టర్లు హాస్పిటల్ అందరూ అందుబాటులో ఉంటారని
అందుకనే అప్పటికప్పుడే ఇక్కడ ఇల్లు అమ్మించేసాం. కానీ ఎంత వచ్చింది? ముష్టి 2 లక్షలు. దానికి 13 లక్షలు కలిపితేనే కానీ ఇక్కడ స్థలం కూడా వచ్చావులేదే. మన శ్రీరామపురం కాలనీలో అద్దెకుంటున్నప్పుడు మన ఇంటి పక్క స్థలం అమ్మకానికి వచ్చింది, చవకగా వస్తుంది, వాస్తు పరంగా బాగుంటుంది, కొనుక్కుందామండి అంటే నా మాట విన్నారా మీరు? ఎలా వింటానే? ఆ ఇంటితో నాకు చాలా అనుభవం ఉంది. మా అమ్మ పెట్టిన ఊరు మొత్తం తిరిగి వెళ్ళాను. మా నాన్న పెట్టి చీటిని వేటు పట్టుకుని నడిచాను. ఆ ఇంటితో నాకు చాలా అనుబంధం ఉంది. ఎలా అమ్మేమంటావు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా అలా అమ్ముకొని వచ్చి స్థిరపడ్డ వాళ్ళే అందరూ. చూడు, పూర్వార్జితాన్ని అమ్ముకుంటే మన వారసత్వాన్ని మనం అమ్ముకోవడమేనే. ఇదిగో ఇలా ఆలోచించే అమ్మడానికి వాయిదా వేస్తూ వచ్చారు. అప్పుడు ఇక్కడ ఇంటి స్థలం 2 లక్షలు, ఇప్పుడు 20 లక్షలు. ఆ ఊళ్ళో ఉన్న ఇంటిని అమ్మితే అప్పుడు ఇప్పుడు వచ్చింది ఆ 2 లక్షలే. పేరుకు లెక్కల మాస్టరే గాని భూముల ధరలు ఎప్పుడు ఎక్కడ ఎలా పెరిగిపోతున్నాయో లెక్క కట్టలేకపోయారు. వాళ్ళు వచ్చి నీ కోర్టులోకి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళారు. చూడు, తిరిగితేనే కానీ లోటు తెలియదు. ఇదేం కదా తెలిసి వచ్చింది. మీకు లోతులు తెలిసేసరికి భూముల ధరలు చంద్రమండలానికి చేరాయి బాబు. ఆ చంద్రమండలం ధరలు చేరలేదో కానీ ఎలకలు మాత్రం ఆ గడుపులో చేరే పండుగ ఆర్డర్ చేసేవి. చిటికలో చేసేను. ఏ కూర వండుతున్నావు? దొండకాయ కూర, బెండకాయ పులుసు, సాంబారు, టమాటా చారు, గోంగూర పచ్చడి. ఇవన్నీ చేసావా చేయాలా? చేద్దాం అనుకున్నాను. కూరగాయలు ఎక్కడివి? ఏమండి, కూరగాయలు తీసుకురండి అంటే ఓసారి మర్చిపోయానని, ఓసారి కుదరలేదు అని ఖాళీ సంచి ఊపుకుంటూ వస్తారుగా. అందుకని ఈ పూట కాస్త సాంబార్ చేస్తాను, కాస్త పచ్చడి కలుపుకొని తినేద్దాం. రోజు పచ్చడి మెతుకులు తెల్లగా చేస్తున్నాను. అలా అంటే ఎలాగండి? రండి, ఇలా రండి, నా మాట వినండి. కూర్చోండి. ఇదిగోండి, మన ఇల్లు పూర్తయిపోగానే పెరట్లో కూరగాయ ముక్కలు పెంచుతాం. రోజు ఓ కూరతో పులుసు, ఓ కూరతో వేపుడు, ఓ కూరతో సాంబారు చేసి పెడతాం. సరేనా? నా మొహానికే బాగానే ఉందిగా, అందుకే ఏరి కోరి బరి చేసుకున్నాను. అలా చేసుకోవడమే కదా, ఆషాఢంలో కూడా గోడకు మరీ వచ్చాను కదా. కానీ కదా కూరలు వండుకోవడానికి కూడా అయిపోతో నిక్కు పెడతా పెట్టే. కూరలు అంటే మామూలు కూరలు కాదండి, ఆర్గానిక్ కూరలు. వాటితో ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది. వాటికి మార్కెట్లో బోలెడు గిరాకీ ఇంటి కోసం కూరగాయలు దుకాణం పెట్టేసినా ఉన్నావు. ఎలాగో 6 నెలల్లో రిటైర్ అయిపోతున్నారు కదా, ఇంటి ముందు కొట్టు పెట్టించేస్తాను, కూరగాయలు అమ్ముకుంటూ కూర్చుంటారు. కానీ నేను ఎందుకు అమ్ముతాను? కావాలనుకుంటే నువ్వే కూరగాయలు కోసం డబ్బులో పెట్టుకుని వీధి వీధి కూరగాయలు అమ్ముకోరా. నాకేమి ఇష్టం ఇబ్బందులు. అమ్ముతాను, నాకేం నామోష లేదు. మీరు ఇంటి కోసం అప్పు చేస్తే అన్ని నేనే తీర్చేస్తాను. అయితే ఇంటి కోసం కట్టుకున్న మొక్కలు నన్నే వేసిన ఉన్నావు. మిమ్మల్ని ఎవరు కొంటారులేండి. కొనేవాడు ఉంటే అమ్మేస్తావా? అబ్బా, ఏదో సరదా కన్నాలండి. సరదాగా చిటికలో చేసేను. చేసేమా మరి. వెంకటేశ్వర అంటే నువ్వేనా? ఆహా, ఆ మాట చెప్పడానికి ఎన్ని గుండెలు ఉండాలయ్యా? ఏంటండి నేనేం చెప్పుకోవడానికి గుండెలు ఎందుకండి? అవులే, ముహూర్తం బాగుందని దొంగతనం చేసేవాడికి గుండెలతో పనే ఉంటుందయ్యా. అంటే ముహూర్తం బాగుందని నేను దొంగతనం చేశాను. మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. చేసిందంతా చేశాక ఏమర్థం అవుతాయా? 6 నెలలు, ఒక్క 6 నెలలు నేను ఊళ్ళో లేకపోయేసరికి అడిగేవాడు అడ్డుకునేవాడు ఎవ్వడు లేడని నా ఇంటి తలని కలిపేసుకుని పునాది లేపెత్తావా? ఏంటంటే నేను పునాది లేకుండా పెట్టండి. మీరు ఎవరి ఇల్లు అనుకుని ఎవరింటికి వచ్చి ఉంటున్నారు? ఇలాగా బయటకి మిరపకాయల వెంకటేశం లెక్కలు మాస్టారు అని మెరిసిపోయేలా బయట పెద్ద బోటు తగిలించావు కదయ్యా. ఎవరింటికో ఎందుకు వెళ్తాను? రావాల్సిన ఇంటికో వచ్చాను, కలవలసిన కలిసాను. ఏ తరం గురించి మాట్లాడుతున్నావు? అసలు నీకెన్ని తలాలు ఉన్నాయి? ఆ తరం గురించే మాట్లాడేది. నీకు అది ఎక్కడుంది? వెంకటనగర్ లో. నీ తలానికి తూర్పునేముంది? రోడ్డు ఉంది. రోడ్డు. మరి ఉత్తరం వైపు? ఉత్తరం వైపు ఈ నెల రత్తమ్మ తలవేనా? మరి నీకు ఆ రత్తం ఎవరో తెలుసా? చెప్పింది చేసే రకం గుర్తించుకో. ఈసారి వచ్చేటప్పుడు ఊరికే రాను, 3 రోజులు వెంట పట్టుకుని వస్తా.
చెప్పిన దానికల్లా వినేసి వాడు అనుకున్నట్టు చేస్తాననుకుంటున్నాడేమో. అవసరం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లోపల కుమ్మించేస్తాను. ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్తారా? బుద్ధి 3 నెలలుంటే కర్మ 4 రాసిందట. గృహప్రవేశం చేసుకుని కొద్దిట్లో పోవాల్సిన టైంలో పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతారా? అదే ఆ ముసలి బ్యాంక్ రాసిందో లేదో కూడా తెలియదే. అయ్యో, వైకుంఠపాల్లో పావు నోట్లో పడ్డట్టు వాడి పక్క స్థలంలో పడ్డావేంటి? కాదు, మన స్థలంలోనే వాడు పడ్డాడు. ఏరా అయితే పలు రాబట్టుకోవడానికి ఇప్పుడు ఎలా? అదే కదా ఆలోచిస్తాను. ఏమండి నాకు ఆలోచన, ఇలాంటి పెద్దవాళ్ళందరూ డబ్బు కోసమే కక్కుర్తి పడతారు కదా, ఓ 10 పరకు ఇస్తేను. ప్రతి ఒక్కరికి అలవాటు చేసేవాడికి అక్కడి నుంచి లక్షలు వేలు అడుగుతారే. అయ్యో రామా, మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అదేగా ఏమండి నాదో ఐడియా. మన కాగితాలు నలుగురికి చూపిద్దామండి, అప్పుడు మనకు మంచి జరుగుతుంది. పిచ్చి చాలకి పులికి తోడేకి ఎవరు న్యాయం చెప్తాడు? చెప్తే మాత్రం వింటాయా? మరి ఇప్పుడు ఎలాగండి? వచ్చి డాక్యుమెంట్స్ అర్జెంట్గా తీసుకురా. ఇప్పుడు అవెందుకు? తీసుకురా చెప్తాను. ఎక్కడికి? అడిగేవా? లాయర్ దగ్గర. లాయర్ దగ్గరకా? ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకండి? ఒకేసారి సంప్రదించి వస్తాను. చెప్పండి. నాకు సైట్ ఉంది సార్. అది ఇక్కడ కాదండి. కాదు సార్, నేను చెప్పేది ఆ సైట్ కాదు సార్. మరి నాకు వెంకటనగర్లో ఒక స్థలం ఉంది సార్. ఓహో, ఓకే ఓకే, కూర్చొని చెప్పండి. నేను దాంట్లో పునాది కట్టుకుంటుంటే ఓకే. ఒకరు వచ్చి అక్కడ కట్టారు వీలేదంటున్నారు సార్. ఎందుకని? అతని స్థలంలో పెట్టేశారు అంటున్నాడండి. వెరీ బ్యాడ్. మీ సైట్లో కట్టుకోవాలి కదా. లేదు సార్, నేను నా సైట్లోనే కడతాను సార్. ఇంకో కావాలంటే నా డాక్యుమెంట్ చూడండి. ఈ హద్దులోనే కట్టారా? ఒక అందులో కూడా తేడా రాదు సార్. నేను 10 మందికి పాఠాలు చెప్పుకునే వేస్తాను సార్. నేను ఎందుకు తప్పు చేస్తాను చెప్పండి? ఎలాగైనా మీరే నాకు న్యాయం చేయాలి సార్. సరే చూద్దాం. చూద్దాం కదా సార్, ఎలా అయినా చేద్దామని చెప్పండి సార్. అలాగే చేద్దాం సార్. చూడండి, సార్ ముందుగా వాడికి నోటీస్ పంపించాలి సార్. దానికి నా ఫీజు 2500. అలాగే సార్. అక్షరాల 2500. దానికి వాడు రియాక్ట్ అయితే కోర్టులో కేసు వేయాలి సార్. దాని ఫీజు సపరేట్ సుమా. అలాగే సార్. వీటన్నిటికీ ప్రిపేర్ అయితే మనం ముందుకెళ్దాం. అలాగే సార్. ఇంతవరకు ఓకే. ఇంతకు మిమ్మల్ని అడ్డుకుంటున్న వాడి పేరేంటి? ఫకీర్ రాజ్ సార్. ఫకీర్ రాజా? ఆ గుండగాడేనా? వాడే సిటీలో ఎక్కడ ఖాళీ సైట్ దొరికినా కాకినా వాడిపోతాడు. కబ్జా వీరుడు. సరే, మీ వివరాలు అవి దీని మీద రాస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, ఫకీర్ రాజు గారేనా? నమస్కారం సార్. ఏంటి ఈ మధ్య మరీ నల్లపోస అయిపోయారు? భలేవారండి, జోక్ చేశానంతే. ఏం లేదండి, వెంకట్ నగర్లో మీ సైట్ పక్కోడు, అదేనండి పక్కోడు నా దగ్గరికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడో నేను మీకు వేరేగా చెప్పాలా? అందుకే చూడండి, వాడి పేపర్లు అయితే చాలా పక్కాగా ఉన్నాయి. అవి తీసుకొని కనుక మీ మీద కేసు పెడితే ఆపేయాలా?
ఆపేద్దాం. మరి నా పర్సంటేజ్ సంగతి 10%. మార్కెట్లో రేట్లు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తున్నారా సార్? 30 చేసుకోండి. కుదరదా? సరే, అటు ఇటు కాదు, ఓ 25% ఫైనల్ చేయండి. ఓకే ఓకే, నేను చూసుకుంటా మిగతా వ్యవహారం. చూడండి, మీలాంటి వాళ్ళు కత్తులతో గొంతులకు వస్తారు, మేము తడిగొడ్డతో గొంతులకు వస్తాం. అంతేనా? ఎడ్యుకేటెడ్ కదా సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, ఉంటాను. మాస్టరు సార్, ఎక్కడున్నావు? అతనికి మీరు ఒక నోటీస్ ఇవ్వాలన్నారు సార్. అన్నాను. ముందుగా రిజిస్ట్రేషన్ కాగితాలు కోర్టులో సబ్మిట్ చేయాలి. చేసాం. తర్వాత మీ సైట్లో ఎవరు రాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవాలి. అది తీసుకున్నాం. తర్వాత మీ మీద ఎవరు రాకుండా పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని దౌర్జన్యం, ల్యాండ్ గ్యాంబ్లింగ్, క్రిమినల్ ట్రెస్పాస్గా కోర్టు వారు పరిగణిస్తారు. సార్, ఇన్ని చెప్తున్నారు, దీనికి ఖర్చు ఎంత అవుతుంది సార్? ఖర్చు చాలా అయిపోతుంది మాస్టారు. కానీ ఎంత ఖర్చు పెట్టినా మీ సైట్ మీ చేతికి వస్తుందన్న గ్యారంటీ లేదే. పోనీ ఎంతకాలం పడుతుందంటారు? ఎంతకాలం అయినా పడుతుంది సార్. మీ టైంలో కాకపోయినా సార్, మీ పిల్లల టైంలో, మీ పిల్లల టైంలో కాకపోయినా వాళ్ళ పిల్లల టైంలో అయినా ఖచ్చితంగా తేలిపోతుంది. ఒకవేళ మనం ఈ కోర్టులో గెలిచాం అనుకోండి, గెలిచేసాం, వాడు పై కోర్టుకి వెళ్ళడానికి గ్యారంటీ ఉందా? లేదే. పోనీ మనం అక్కడ కూడా గెలిచాం, వాడు ఇంకా పై కోర్టుకి వెళ్ళడానికి గ్యారంటీ ఉందా? అది లేదే. ఎంతకాలం పడుతుందో తెలియని కేసు, ఎప్పటికి తేలుతుందో తెలియని కేసు, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియని కేసు. పైగా ఆ కేసు తేలే వరకు మీరు ఆ సైట్లో అడుగు పెట్టడానికి కూడా వీలు లేదండి. ఏంటి సార్, న్యాయం మన వైపు ఉంటే ఎంత న్యాయమా? చూడండి మాస్టారు, సార్, మీలాంటి వారు ఎవరికి అన్యాయం జరగకుండా రాసుకున్న చట్టాలేంటి ఇవి? ఎక్కడ చట్టాలండి? చట్టాలు న్యాయమైనవే, సార్, కానీ చట్టబద్ధంగా పోవాల్సిన చట్టాలు చట్టబద్ధంగా పోతున్నాయి అంతే. అంటే మన హక్కులు మనం వదులుకోవాలా? ఏంటి? మన హక్కులు మనం వదులుకోవాలా సార్? వదులుకోవాలి. ప్రాణాలు వదులుకోవడం కన్నా హక్కులు వదులుకోవడం చాలా బెటర్ కదా. వాడు అసలే గూండాగాడు. ఏ సెంటర్లోనో ఏ వేటపడలో తెచ్చి మిమ్మల్ని ఇలా నరికేశాడు. అనుకోవడం కాదు, నరికేశాడు. అప్పుడు నీ వెంట ఈ హక్కులు వస్తాయా? ఈ ఆస్తులు వస్తాయా? ఈ న్యాయస్థానాలు వస్తాయా? పైగా మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీ కల్లా పిల్లలు రోడ్డు మీద పడి భవతి భిక్షాందేహి అని అడుగు తినాలి. అవసరమా? అవసరమా? కాబట్టి చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అనుకొని ఇచ్చింది పుచ్చుకో, లేదంటే నీ చావు చావు. లాయర్ గారు ఏమన్నారండి? ఆ స్థలం మీద ఆశ వదులుకోమన్నారు. అదేంటండి, న్యాయాన్ని కాపాడవలసిన వాళ్ళే అలా మాట్లాడితే సామాన్యులు మరి మన పరిస్థితి ఏమిటండి? బుద్ధి మనల్ని పని చేసిన తర్వాత శిక్ష అనుభవించక తప్పదు జానకి. ఇల్లు కట్టుకోవడం బుద్ధిమాన్ని పలుకుతుందండి. ఏ కాదు, మనకు నచ్చిన అద్దె కొంపల్లో హాయిగా బ్రతికేయకుండా సొంత ఇల్లు కావాలనుకోవడం బుద్ధిమాల పని కాదా? ఏంటంటే మీరు అనేది?
ఇప్పుడు ధరలు పెరగని ఏ గౌరవ పనులు లేదు. కానీ ఇప్పుడిప్పుడే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఎదుగుతున్నటువంటి మహానగరంలో మనలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం బుద్ధిమాలు పనే కాదు, అత్యాస కూడా. గూడు లేని పక్షులు కూడా గూడు కోసం ఆరాటపడతాయి. అలాంటిది మనం మనుషులమండి. నీడ కోసం ఆరాటపడడం తప్పడం తప్ప. తప్పే. అందరి దాక్ష కోసం ఏర్పడటం తప్పే. జానకి, ఏమిటండి మీరంటుంది? మనం మనుషులమండి. నిజమే, మనుషులే. కానీ జనాభా చూసేవా ఎలా పెరిగిపోతుంది? కానీ దీనికి తగినట్టు అమ్ముడు కూడా భూమి పెరగడం లేదు. అందుకే భూమి కట్టాలు ఎలా పెరిగిపోయాయి, భూ ధరలు ఆకాశం నట్టుతున్నాయి. అంగబలం, అర్థబలం, రాజకీయ బలం ఉన్న వాళ్ళకే కానీ మాలాంటి వాళ్ళకి రోడ్డు మీద నడుస్తూ అటు ఇటు ఉన్న ఇళ్ళని చూసి నా ఇల్లు ఇలా ఉండాలి, నా ఇల్లు ఇలా ఉండాలి అని ఎన్నెన్నో కలలు కన్నారు. మరెన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆశలన్నీ అడి ఆశలైపోతాయండి. నేను తట్టుకోలేండి, నేను తట్టుకోలేండి. మనకున్న ఆ చిన్న స్థలంలో ఒక పర్ణశాల లాంటి ఇల్లు కట్టుకుని దాని చుట్టూ అందమైన మొక్కలు నాటుకుని నేను రిటైర్ అయ్యేదాన్ని. ఆ మొక్కల మధ్య కూర్చుని చల్లని ఆ గాలి పీలుస్తూ రామా కృష్ణ అనుకుంటూ చివరి శ్వాస వదలాలనుకున్నాను. అది తీరని కోరిక అయిపోయింది. జానకి, తీరని కోరిక అయింది. అంటే ఇక మన ఇల్లు ఆగిపోయినట్టుగా మళ్ళీ మొదలవదా? ఆ ఇల్లేనా ఉంది, ఆ ఇల్లేనా ఎవరి కోడైనా పట్టుకుని అది పూర్తిస్తాను. జానకి, జానకి, నువ్వు వాసు ఇంటి గృహప్రవేశం శుభలాకిచ్చి మన ఇద్దరిని రమ్మని చెప్పాడు. వెళ్దామే, వెళ్దామే, వెళ్దాం. జానకి, ఆ ఫోన్ ఎవరో చూడు. ఏంటి పిన్ని, ఏం చేస్తున్నావు? శుభవార్త చెప్పాలని ఫోన్ చేస్తే ఫోన్ తీయవే. మీ ఇంటి గృహప్రవేశానికి రావడానికి లైన్లన్నీ క్లియర్ అయిపోయాయి. అలాగే ఏంటి, నీరసంగా మీ అల్లుడికి లాస్ట్ సెలవులన్నీ మిగిలిపోయాయట. మా గుడ్డోడికి నెల రోజుల్లో పరీక్షలన్నీ అయిపోతాయట. వచ్చే నెలంతా సెలవులే. మీ గృహప్రవేశం ఎప్పుడో చెప్తే మేం రెడీ. ఏంటి పిన్ని ఆ మధ్యాహ్నం నా మాట విని ఎగురు కనిచేస్తావు అనుకున్నాను. ఒంట్లో బాలేదే ఏంటి? సరే సరే, నేను తర్వాత ఫోన్ చేస్తానులే. హలో జానకి, నేను అన్నయ్యని మాట్లాడుతున్నానే. నీ గృహప్రవేశానికి వదిన ఎలాలో తీసుకురమ్మని చెప్పావు. మీ వదినే ఎప్పుడు గృహప్రవేశమో కనుక్కోండి, టికెట్లు రిజర్వేషన్ చేయించమంటుందే. మీ గృహప్రవేశం ఎప్పుడు? జానకి, మీ గృహప్రవేశమే ఏమైంది? అలా పరిజ్ఞానంగా ఉన్నావు. ఆ గృహప్రవేశం ఎప్పుడో కనుక్కుని నాకు ఫోన్ చేయి. ఉంటాను మరి.
అయ్యో ఆ పంచకర కోసం ఫోన్ చేయమని చెప్తున్నా ఆయన ఎప్పుడు లేటే. జనకి దేనికి జనకి గృహప్రవేశం అండి, ఎవరికి మన ఇంటి గృహప్రవేశం. జనకి ఏమంటున్నావు మన ఇంటి గృహప్రవేశం అండి. అంటే నీకేమైనా పిచ్చా పిచ్చే! పిచ్చే! ఇల్లు కట్టుకోవాలని పిచ్చి, గృహప్రవేశం చేసుకోవాలని పిచ్చి, ఇల్లంతా అందంగా అలంకరించుకోవాలని పిచ్చి, ఆ ఇంట్లోనే మీతో పాటు నిండు నూరేళ్ళు కలిసి బ్రతకాలని పిచ్చి, సుమంగలిగా మీ ఒళ్ళోనే కన్ను మూయాలని. హలో, ఎవరు? ఫకీర్రాజు గారా? నమస్కారం అండి. ఏంటి, వెంకట్లలో మీ సైడ్ కబ్జా జరిగిందా? ఊరుకోండి సార్, మీ సైడ్ కబ్జా చేసే దమ్ము ధైర్యం ఏ నా కొడుకుంది? అర్థమైంది. ఏంటి, వచ్చాడా? ఎవరు రాలేదండి. ఆడొస్తారు సంగతి నేను చూసుకుంటాను, కానీ మీరు మాత్రం నా సంగతి చూసుకోవాలి. ఏంటి, ఫోన్పే చేస్తారా? ఓ పని చేయండి సార్, నా పేరు మీద చెక్ రాసి ఏసీబీకి పంపించేయండి. దరిద్రం వదిలిపోదు, అసలే మన గవర్నమెంట్ పోయింది. మరి ఏం చేస్తారా? ఓ పని చేయండి, మనం మాధురి పేరుని కొట్టించేది. దాని దగ్గరికి ఎవరన్నా ఎంక్వైరీకి వెళ్తే పక్కేసి మలుపుడు చేసి పడుకోబెట్టారు. ఆడి సంగతి నాకు వదిలేయండి సార్. మీరు ఏసీ వేసుకుని తడుగుట్టేసి పడుకోండి. మరి ఓనా ఉంటాను, మరి మర్చిపోకండి. నమస్కారం సార్. నమస్తే. ఎవరు? నేను స్కూల్ టీచర్ సార్. ఏంటి పని? నాకు వెంకట్ నగర్లో ఎక్కడ? వెంకట్ నగర్లో సార్ నాకు సైట్ ఉందండి. అక్కడ నేను పునాది కట్టుకుంటుంటే వద్దని ఒక గొడవ చేస్తాను సార్. ఎవడు? ఆ ఫకీర్రాజు గడేనా? మీకు తెలుసా? నాకేటయా, ఓడు మొత్తం ప్రపంచానికే తెలుసు. మొన్న మధ్యన గాంధీనగర్ నీలకుంట దగ్గర ఓ భయంకరమైన మర్డర్ జరిగింది. దీని గురించి తెలుసా? పేపర్లో చూశాను సార్. ఈ మధ్యనే ఆర్టీసీ ఆస్ట్రేలియాలో ఇన్నోవా వెళ్తున్న వాడిని బయటకు లాగి కసక్క నరికి తల అట్టుకుని మా పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఈ 2 కేసులే కాదు, మొత్తం 40 కేసులో ఏమని ఉంటాయి. నువ్వు చెప్పే ఈ ఫకీర్రాజు గారు ఆడి గురించి పేపర్లో చదివా, టీవీలో చూసినప్పుడు కూడా ఆ గోడ నాకు కొడుతుంది. మీకెందుకైనా గొడవ? ఆడ సైట్ ఆడు కుదలండి. ఇదిగో సార్. ఆడి డాక్యుమెంట్లు ఇంకా పక్కగా ఉంటాయి. రేపు ఆడు అట్టుకుని వస్తాడు. ఆడి అసలు మీ అసలు చేర్చడం ఇది మా పని కదండి. వెళ్ళి సివిల్ కోర్టులో ట్రై చేయండి. సార్ నేను కేసు పెట్టాలని వచ్చాను సార్. ఏంటి, కేసు పెడతారా? సార్ కేసు పెట్టాలంటే నేను తిట్టినట్టు కొట్టినట్టు బెదిరించినట్టు సాక్షి ఉండాలి కదా. సార్ అతను వచ్చి నా భార్య మీద దౌర్జన్యం చేశారు సార్. దౌర్జన్యం చేశాడా? సార్ ఆడు దౌర్జన్యం చేస్తున్నట్టుగా ఏమన్నా రికార్డు చేశారేంటి? లేదా? ఆడు మీ ఇంట్లోకి వస్తున్నట్టుగా ఏమైనా సీసీ కెమెరాలో రికార్డ్ అయిందా? అది లేదా? ఆడు మిమ్మల్ని బెదిరించినట్టుగా ఇంటి ముందోడు కానీ ఇంటి వెనకాలోడు కానీ ఇంటి పక్కడు కానీ సాక్ష్యం చెప్తాడా? సాక్ష్యం ఎక్కడ కేసే పెడతారా? ఊపుకుంటూ వచ్చేస్తా పోలీస్ స్టేషన్కి. భద్రతా వారోత్సవాలని ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి వారోత్సవాలు చెప్పుకుంటే సంవత్సరాలు ఎగైంటో చెప్తున్నారు. కంప్లైంట్ ఇవ్వడం చూడండి మాస్టర్, ఈ కంప్లైంట్లు ఈ కేసులు ఇవన్నీ ఎందుకని వెళ్ళి
వెళ్ళి ఆడితో సెటిల్మెంట్ చేసుకోండి. ఆడు ఎంత ఇస్తా అంత పుచ్చుకోండి. మీకు మాట్లాడటం చేస్తకపోతే నాకు చెప్పండి, వాడిని టేస్ట్ని పిలిపించి సెటిల్మెంట్ చేద్దాం. నేను రూపాయి పోగు చేసుకుని నా భార్య నగలన్నీ బ్యాంకులో తెచ్చుకుని నేను స్థలం కొనుక్కున్నాను. ఈ స్థలం ఇప్పుడు పోతే ఇక నా జీవితంలో ఏమీ కట్టుకోలేదు సార్. కాపాడు. సరే సరే, వెళ్ళి పని మొదలెట్టుకో. సార్ నువ్వు విన్నది నిజమేనయ్యా, వెళ్ళి పని మొదలెట్టుకో. నేను కడుతుండగా అతను వస్తలే సార్. గోండన్నట్టు వస్తాడండి. వద్దా తోసే చేయగలిగితే చేసుకోండి, లేదా ఆడు కొడితే దెబ్బలు తిన్నాడు. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా ఉండాలి, ఆడు కొట్టడం వల్ల కలిగిన మీ గాయాలే, ఆ గాయాల వల్ల కారణం మీ రక్తమే అంటూ గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికేట్ పెట్టుకుని వచ్చేయండి. ఆడి మీద ఎటంటూ మర్డర్ కేసు బుక్ చేసి బొక్కలో తోసేద్దాం. 10 మందికి పాఠాలు చెప్పుకుని వెళ్తాను సార్. ఇలాంటి కొట్లాటలు తప్పుతాను. ఎలవయ్యా, వెళ్ళి పాఠాలు చెప్పుకోక ఈ పోలీస్ స్టేషన్ ఈ గొడవలు నీకెందుకయ్యా? సార్ నీకు అతను తెలుసు అన్నారు కదా సార్, ఒక్కసారి స్టేషన్ పిలిపించి మీరు బెదిరించండి సార్. ఏంటి, నేను బెదిరించాలా? ఏ నువ్వు బెదిరించలేవా? నువ్వే బెదిరించవయ్యా. ఇగో ఇలా పిస్టల్ తీసుకుని ఇలా లోడ్ చేసి ఇలా పాయింట్ బ్యాంక్ లో పెట్టి ఆత్మరక్షణార్థం చంపేశామని కేసు రాసి క్లోజ్ చేసేస్తారు. అంతేగాని కేసు పోలీస్ స్టేషన్ అంటూ తిరిగి అనుకో, అనవసరంగా ఖర్చు అయిపోతావు. వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి, ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. సారీ అండి, ఆట వింటుంటే ట్రాక్ పాడైపోయింది, మూడి చెడిపోయింది, కూతు మాట బయటకు వచ్చేసి. సారీ మాస్టర్, మాస్టర్లు అంటే నాకు చాలా గౌరవం అండి. నా భార్య సార్, పేరు జానకి. నమస్కారం. పని కూడా వచ్చి ఉంటారు. రండి రండి, కూర్చోండి అమ్మ, రండి కూర్చోండి. మాస్టర్ కూర్చోండి, కూర్చోండి, మొహోడ మీద కూర్చోండి. మాస్టారు, మీరు చాలా పెద్ద పొరపాటు చేశారండి. బొమ్మాటికి మీరే, లేకపోతే ఏమిటండి? ఈ అడ్డాకి రావాలంటే మీసాల వినేసిన మగాళ్ళే గుండె చేత్తో పట్టుకుని వస్తారే. ఇట్లాంటి చోటకి పని ఉంటే మగాళ్ళు వీరు రావాలండి. అయ్యా అమ్మాయి ఎందుకు తీసుకొచ్చారండి? దేవుడు గుళ్ళోకి రావడానికి భయం ఎందుకయ్యా? దేవుడు దేవుడు ఒక్కసారి దేవుడు చేసేసావమ్మా, ఈ అడ్డాని దేవాలయం చేసేసావా తల్లి? మాస్టారు, మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. చిటికలో చేసేస్తారో చెప్పండి. అది కూడా అమ్మ గురించే. మిమ్మల్ని చూస్తుంటే మాకు ఏ అన్యాయం జరుగుతుందని నమ్మకం వస్తుంది సార్. మా పనిలో ఎలాంటి సమస్యలు అడ్డు రావని మాకు అర్థమైపోయింది. సమస్యలా సార్? ఏంటో సమస్యలేంటి సార్, మీ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తిని ఆ ఫకీర్ రాజు గారు కొట్టేయాలని చూస్తున్నాడు అనమాట. చూడండి మాస్టారు, వాడు కాదు కదా, వాడు తాత్తరం కూడా కాదు, మీ స్థలంలో పచ్చ గడ్డి కూడా పీకలేడు. నేను చెప్తున్నా, మీరు రిలాక్స్ గా కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. కళ్ళు తెరిచే వల్ల ఆ పురుగుని మీ కళ్ళ ముందు పెడతారు. రిలాక్స్ కూర్చోండి మాస్టారు, ప్రకటిస్తాను వాడిని. ఏంట్రా తమ్మి, ఏంటి మాస్టర్ తల మీద కన్నేసావంట? కన్నేసే ఉంటే కబ్జా అయిపోయింది కదన్నా.
అమ్మమ్మని అడిగా. అమ్మమ్మన్నావా? అవును సార్, నేను అది రూపాయి ఫోన్ చేసుకుని కొనుక్కున్నాడు సార్. లోన్ కూడా తెచ్చాను సార్. ఇల్లు కట్టుకున్నాను, పునాది వేసుకుంటే ఆపేస్తాడు సార్. ఎలా ఆపేస్తాడు సార్? మరి అది నిజమే కదా? ఆయన అమ్మనన్నాడే నేనన్నా. అంటే కలిపేసుకుంటావా? తప్పురా తమ్మి, తప్పు. తప్పైనా తప్పలేదన్నా. ఓ అబ్బా కడుపు కానా, నువ్వు నాకు ఎక్కడే వచ్చుతావా? ఏది మనసులో దాచుకోవా? అందుకే నేను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మ కడుపులో ఏది దాచుకో కక్కేస్తాను అనుకో. నిజమన్నా, నాకున్న తలంలో ఆ తలం కలిస్తేనే అక్కడ అపార్ట్మెంట్ అవుద్దన్నా. అక్కడ అపార్ట్మెంట్కి మంచి డిమాండ్ ఉందన్నా. నీకు డిమాండ్ పెరుగుద్దని ఆయన డిమాండ్ చేస్తావా? నీకు తెలియంది ఏముందన్నా, తనకు మించిన ధర్మం ఉండదు కదా. అది తనకు మించిన ధర్మం కాదురా, తనకు మించిన అధర్మం. నేను చెబుతున్నా, మాస్టర్ నా మనిషి. ఆ స్థలం వదిలే. వదలకపోతే చెప్పేరా తనకు మించిన అధర్మం అని. తలకాయ లేచిపోతే ఏ బెదిరిపా? నువ్వు మాస్టర్ చేసింది అదేగా? ఆయన నాకు బెదిరిపోయినట్టు నేను నీకు బెదిరిపోవాలన్నమాట. బెదిరిపోవాలరా? బెదిరితే బ్రతుకుతావు, లేదా చచ్చిపోతావు. చావుకు ఎదురెళ్ళి చావుకు చావేంటో చూపిస్తాను. ఎగింపు నాకేం కొత్త కాదు, కత్తి పట్లు నేను ఎరగనివి కాదు. ఏం చూసుకుందిరా నీకు పొగరు? ఏం చూసుకునే? ఒక మూలన ముసలమ్మని చంపేసి రాత్రి కొట్టేశావా? ఒక ప్రతిపక్ష నాయకులను చంపేసి అధికార పక్షంలో చెప్పి కోట్లు సంపాదించావు. ఆ కోట్లు చూసుకునేనా నీకు పొగరు? చెప్తున్నా, 5 సంవత్సరాలు రా. ఆ తర్వాత నువ్వు ఒక రౌడీ షీటర్వి. నువ్వు కూడా రౌడీ షీటర్ గానే కదన్నా మొదలెట్టావు. కేసుల నుంచి బయటకు రావడానికి ఒక లాయర్ని పెట్టుకున్నావు. ఆడి పిల్లాన్ని లైన్లో పెట్టి ఆడిని చంపి ఆ ఆస్తికి ఆడి పిల్లానికి ముగిలిపోయావు. ఇదే కదా నీ చరిత్ర కూడా. నా దగ్గరకు వచ్చి అన్నా అన్నా చేతులు కట్టుకుని నిలబడి అన్నా అన్నా నేనేమైనా మీ అమ్మ కుట్టానా? నువ్వు మా హోంకేమైనా కుట్టావా? రాజునే, ఫకీర్ రాజునే ఇందరూ అన్న అన్న అంటూ చేతులు కట్టుకుని గౌరవించాను. ఇక ఆ మర్యాద నువ్వు నిలుపుకోకపోతే చేతుల్లో కాదు చేతుల్లో చూపిస్తాను. మాటకు మాట మాట్లాడుతున్నావు. చేతుల్లోకి వస్తే సయ్యండి వచ్చి నా గురించి మాట్లాడేవాడు ఎవరు కూడా బతికి బయటికి పోలేదు. ఇప్పుడు ఎలా పోతావో చూస్తాను. నాకు కొడక ఏం మాట్లాడుతున్నావురా? అది తెలిసే నా ఏర్పాట్లతో నేను వచ్చాను. బయటికి ఎలా వెళ్ళాలో నాకు బాగా చూడు మాస్టర్. ఆ తలం గురించి మర్చిపో. కాశీ ఆ తలాన్ని ఎలా కాపాడుకుంటావో ఆలోచించుకో. ఏ స్థలం మీద నువ్వు కన్నేసావో అదే స్థలాన్ని 24 గంటల్లో నేను స్వాధీనం చేసుకోకపోతే చూడు నా పేరే మార్చుకుంటానా? నా యుద్ధం మాస్టర్తో కాదు నీతోనే. వాస్తా మార్చుకుంటావా పేరు? నా కొడగా నేను మార్చుకోవాలా పేరు? మారుస్తానురా. నిన్ను మారుస్తాను, ఎంత పెట్టేస్తానో చూస్తాను. ఏం దొరుకుతున్నాడు? ప్రభుత్వాలు మారినా మా ఇజ్జత్తు మారుదురా. గొడ్డలు పెడుతున్న బాబాయికే దిక్కునే రా ఇక్కడ. ఇప్పటికి ఇంకా కేసు నీరుగాడుతూ ఉంది. కారణం మాలాంటి వాళ్ళే. చెప్తున్నా, మారుతాం. మరొక కుట్టేస్తే నాకు కూడా చేపిస్తాను, నన్ను బెదిరిస్తాడు. నా అర్థాలు వచ్చి నన్ను హెచ్చరిస్తానా? చూస్తా. మాస్టారు, ఆడు మాటలు విని మీరు ఏమీ కంగారు పడకండి. నేను పని చెప్తాను, చేస్తారా? చెప్పండి. రండి. ఈ కాగితాలు మీరు సంతకం పెట్టండి. ఎందుకండి?
ఎందుకేమిటండి మీ పేరు ఆస్తంతా కూడా నా పేరే రాసినట్టుగా పవర్ పట్టాన్ని అందిస్తున్నట్టు మేము ఎందుకు పెట్టాలండి? ఎందుకేమిటయ్యా బాబు, వాళ్ళని అక్కడికి లేపేయడానికి, ఆ స్థలాన్ని మనం తీసుకోవడానికి, అది నీకు ఇవ్వడానికి. మా బాధ ఏదో మేము పడతామయ్యా. మా గురించి మీరెందుకు గొడవ పడ్డా? నేను చూసుకుంటానులేండి. ఆగండి ఆగండి. ఆ స్థలం మీకు అక్కర్లేకపోవచ్చు, కానీ నా కొడుకు నా మీద సవాల్ చేసి వెళ్ళాడు. నా ఇజ్జత్ పోలేదా ఇక్కడ? ఈ సిటీకి వాడు రౌడియో నేను రౌడియో నేర్చుకోవాలి. నెక్స్ట్ దాని మీద సంతకం పెట్టు. ఎందుకు పెట్టాలండి? మీ ఆధిపత్యాలు నిలబెట్టుకోవడం కోసం, మీ పంతాలు నెగ్గడం కోసం బలి అవ్వాలి. అమ్మోరికి బలిచ్చేది సాధు జంతువులేనా? పులుల్ని సింహాలని బలిబరు. స్కూల్ మాస్టర్ పిల్లలకి పాఠాలు రాకపోతే బెత్తంతో భయం చెప్తారా? అదే నీలాంటి వారు నాలాంటి వాళ్ళ మాట వినకపోతే కత్తులతో కిసక పెంపిస్తాం. పెట్టు పెట్టు సంతకం. ఇది చాలా అన్యాయం. నేను చెప్పింది న్యాయం. న్యాయాన్ని కాపాడడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ న్యాయస్థానం కూడా నేనే. మమ్మల్ని రక్షించడానికి రక్షణ శాఖ పోలీస్, ఆ పోలీసులు నేనేరా. ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. చట్టం నా చుట్టం తెలుసా నీకు? ఆ చట్టాలు చేసే చట్ట సభ కూడా నాదే. ఆరోగ్య ప్రజలను రక్షించడానికి మేము ఓట్లు గుర్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని నియమించేది, నడిపించేది, శాసించేది, అవసరమైతే కూర్చేది కూడా మేమే. అలాంటి సామాన్యులకు దిక్కేది రాజ్యం మాది, అధికారం మాది, శాసించేది మేము, శాసనం మాది. చూస్తావా చూడరాదు సేవకు మాది. అంతా అన్ని నేనే అనుకున్న నీలాంటి నీ ఎంతనందరూ దొరికో మధ్య కొట్టుకుపోయారు. అబ్బా నువ్వెత్త జనం ప్రపంచమైన రోజున నీ చీకటి సామ్రాజ్యం నేల కూలక తప్పదు. జనం వెర్రి జనం, ఉప్పుకి పప్పుకి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకునే జనం, ఉచితానికి ఎగబడే జనం, నోటికి ఓటు అమ్ముకునే జనం. ఈ జనమా మా మీద తిరగబడేది. అలాగే కలలు కంటూ ఉండు. నేను చెప్పేది ఈ జనం గురించి కాదు. నెత్తురు సరసన మరిగే యువతం ఉంది. అది ఏనాడు మిమ్మల్ని మట్టి కనిపిస్తుంది. యువతరం విదేశీ సంస్కృతులకి తన మెదళ్ళు అమ్మేసుకుని పోలీసులలో బందీలైన ఈ యువతరమా మా రాజ్యాన్ని కొనుకోసేది. మాస్టరు అలాంటి కళలు కనుకండి. పెట్టరా సంతకం పెట్టు. పెట్టరా సంతకం పెట్టు. నీ సంతకం పెట్టదు. చచ్చిపోతావు. నేను చచ్చినా పర్వాలేదు, నీ మాత్రం సంతకం పెట్టద్దు. అనవసరంగా చచ్చిపోతావే. అనవసరంగా చావు జరిగితే నీ కుటుంబం తప్పుదు. ఉరికంభం చూడు. This is court, Kasi's court. Order, order, order. Mr. Lawyer, come here. చూడండి, ఈ ముద్దాయి అంటే ఈ మాస్టర్
తన భార్యని ఏ రకంగా చంపాడు, దాంట్లో మీరు విచారించినటువంటి ప్రత్యక్ష సాక్షుల యొక్క కథనం ఏమిటో ఒక్కసారి కోర్టు వారికి వివరించండి. థ్యాంక్ యూ మై లార్డ్. జానకి వైఫ్ ఆఫ్ వెంకటేశం అనుమానపు భర్త వేధింపుల్ని భరించి 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 భరించలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. అలా కాలి బూడిదైన భార్యని కల్లారా చూస్తూ రాక్షసానందాన్ని పొందిన ఈ ముద్దాయి వెంకటేశాన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. మిస్టర్ ఎస్ఐ, ఈ కేసు దర్యాప్తులో ఏ విషయాలు మీరు కనిపెట్టారో ఒకసారి కోర్టు వారికి విన్నవించండి. దేవుని వ్యక్తుడ ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తారు, అబద్ధం చెప్పదు. 10 మందికి పాఠాలు చెప్పాల్సిన ఈ మాస్టారు తన వృత్తి ధర్మాన్ని మర్చి దాని భార్యను అనంతి కిరాతంగా ఉరేసి చంపాడు. ఆ శవాన్ని మాయం చేయడం కోసం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తన భార్యను అనిచ్చను హింసించడం వల్ల నువ్వు పిచ్చిదైనట్టు మా పరిశోధనలో తెలియదు. కోర్టు వారి విచారణ తర్వాత ప్రత్యక్ష సాక్షుల యొక్క కథనం, పోలీసు వారి యొక్క దర్యాప్తు, ఇరుపక్షాల వాదన విన్న తర్వాత ఈ కాశీ పీనల్ కోడ్ ప్రకారంగా ఈ ముద్దాయి తన భార్యని అతి కిరాతకంగా చంపాడని రుజువైంది. కనుక ఈ ముద్దాయికి మరణ శిక్ష విధించడమైనది. కాదన్నా దానికి మరణం, మీకు మరణ శిక్ష కాదు. తప్పించుకోవాలంటే చెల్లిని కూడా క్షమించదు రాజ్యండి. చెప్తున్నా ఒక లెక్క పెట్టు, పెట్టమని చెప్పు, పెట్టమని చెప్పు. కాదే, మనకి నీ ప్రాణాల కంటే ఇల్లు ఎక్కువ కాదే. మీకు క్యాన్సర్ వచ్చింది, సరైన మందులు కూడా వాడకుండా పైసా పైసా కూడా పెట్టుకుని ఇల్లు కట్టుకుంటుంటే అలాంటి ఇల్లుని కబ్జా చేయాలని చూస్తున్నాడు వీడు. అర్థం అవుతుందా మీకు? వాడికి బాగానే అర్థమైంది, నీకే అర్థం కాలా. చెప్పు చెప్పు పెట్టమను. చెప్పరు ఎవరి మీరు సంతకం ఇది కాశీ కబ్జయే కాదు, రైతన్నల కష్టార్జితాన్ని దళారీ వ్యవస్థలు కబ్జా, బంజరు భూముల్ని బడా నాయకులు కబ్జా, ప్రకృతి వనరుల్ని బ్రతక నేర్చిన వారు కబ్జా, అమాయక ప్రజల్ని భక్తి ముసుగులో దొంగ బాబాలు కబ్జా, చట్టం న్యాయం ధర్మాన్ని పాలక ప్రభుత్వాలు కబ్జా, చివరికి మనుషుల మేధస్సుని టెక్నాలజీ పేరుతో కబ్జా. ప్రపంచంలో ఎక్కడ చూసినా కబ్జా కబ్జా కబ్జా. ఇది ఇలాగే కొనసాగితే మనిషి మనుగడే ఓ ప్రశ్నగా మిగిలిపోతుంది. అవునా?